నివాస స్థలాలను కేటాయించాలని పందుల పెంపకందారులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అభ్యర్థించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంగా పందుల పెంపకందారులు ఎమ్మెల్యే వద్ద తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. నాడు అధికారులు ఇచ్చిన భరోసాతో తాము ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేసి వెళ్లామని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు తమకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పట్టణానికి సమీపంలో ఏదైనా స్థల పరిశీలన చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. త్వరలోనే వారికి నివాస స్థలాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. దీంతో పందుల పెంపకందారులు హర్షం వ్యక్తం చేశారు. ఇరవై మందికి ఇల్లు ఇచ్చి ఒక దగ్గర పంపిస్తా సరేనా? ఇక్కడెక్కడ నా ఇంటికి చెప్పు నేను ఇస్తాను. ఎక్కడ కనిపెట్టుకోండి ఇప్పుడు నుంచో దూరాభారం బట్టి మీరు పిల్లకాయలు తీసుకుని ఆయన దగ్గర ఉంటారా? పొలం ఉంది 2 ఎకరాలు పెట్టిండు. నీవు గవర్నమెంట్ అందరికి ఇల్లు కట్టిస్తాం చెప్పి వాళ్ళు పోతే అది చేసేస్తారు ఇది చేసేస్తారని మిమ్మల్ని ఆఖరాకి ఎక్కడికి రానికుండా చేస్తారు వాళ్ళు. ఎక్కడన్నా వాళ్ళకి దగ్గరలో చూడండి ఎక్కడో దగ్గర వాళ్ళకి కట్టుబడిపాలెం పోతారా? ఇంకెక్కడ పోతారు అయితే పని ఏంటంటే ఏకాదో 4 గంటలు 3 గంటలు వచ్చి లారీలు మూట తీస్తారు. ఆ రోజు పాచిపోయింది కాదు. అందరూ ఉద్యోగస్తులు పోయేవాళ్ళు అని చీకటి 5 గంటల పోయి వాళ్ళకి అన్ని చేసి పెట్టి వాళ్ళు క్యారేజీలోకి వెళ్ళిపోవాలి. ఆ మిగిలిన చెప్పుకొస్తాను తిని మళ్ళీ రెడీగా ఉంటారు. అది స్థలం ఎక్కడ చెప్పమంటావు? చూస్తున్నానమ్మా చెప్తాను. ఎక్కడ వ్యాపార మధ్యలో చూస్తున్నావా? చెప్పు నాకు అది చెప్తే వాళ్ళకి ఎట్లయితే మనం ఇక్కడి నుంచి బయటకు పంపించామో తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇల్లు కూడా అదే మాదిరి ఇవ్వాలి. ఇస్తాం కూడా సరేనా? మీరు ఇస్తారా? నమ్మకం